హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ శ్రీదేవి. సో ఈ వీడియోలో మీరు మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం గురించి నేర్చుకుందాం. సో a linear bilateral or network delivers maximum power to a variable load resistance when the load resistance equal to the Thevenin's equivalent resistance of a network. సో మీకు ఎగ్జాంపుల్తో అర్థమవుతుంది. సో ఇది సర్క్యూట్. ఫస్ట్ మనం ఇది ఉంది కదా, ఈ బ్లాక్ ఇలాగా మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసి బై source transformation యూస్ చేసి కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ 120 volts అలానే ఉంటుంది, పైన 10 ohms అలానే రెసిస్టర్ ఉంటుంది, ఆర్ఎల్ కూడా సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం చేంజ్ అవుతుంది అంటే, లాస్ట్ వీడియోస్లో మీరు చూసుకుంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోలో మనకి ఇలా ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అనేది టాప్ వెళ్తుంది, అంటే సిరీస్లోకి వెళ్తుంది, వాల్యూ సేమ్ ఉంటుంది. ఇక్కడ కరెంట్ సోర్స్ బదులు వోల్టేజ్ సోర్స్ పెడతాం. వోల్టేజ్ సోర్స్ అయినప్పుడు ఇక్కడ V ఈజ్ ఈక్వల్స్ టు IR. సో కరెంట్ 6 × 5 30 volts. సో ఇలాగ మనం సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేసి మారుస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమన్నారు, RL ఈజ్ ఈక్వల్ టు ద థెవెనిన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్, అంటే RL ఈక్వల్ టు RTH అన్నారు. సో ఫస్ట్ RTH ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు RTH ఫైండ్ అవుట్ చేస్తే ఈ సర్క్యూటే మనం ఎలా డ్రా చేస్తాం, వోల్టేజ్ సోర్స్ అనేది షార్ట్ చేస్తాం, RL అనేది RTHగా ఓపెన్ చేస్తాం. సో 10 ohms, నెక్స్ట్ 10 ohms, సారీ ఇది 5 ohms, ఇది 5 ohms, ఇది 5 ohms, ఇది షార్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకి RTH అని ఓపెన్ అవుతుంది. సో RTH అంటే ఏంటి, డైరెక్ట్గా ఉంది కదా, 10 ohms 5 ohms ప్యారలల్ టు 10 ohms. సో ఆన్సర్ ఎంత అవుతుంది, 5 × 10/5 + 10. సింప్లిఫై చేస్తే మనకి 3.33 ohms అవుతుంది. సో RL ఈక్వల్ టు RTH ఈక్వల్ టు 3.33. నెక్స్ట్ VTH ఫైండ్ అవుట్ చేయాలి. VTH ఫైండ్ అవుట్ చేయడానికి మనకి సేమ్ సర్క్యూట్ విత్ RL ప్లేస్లోని RTH పెడతాం. 10 ohms, 5 ohms, 120 volts with here 30 volts, అండ్ ఈ ప్లేస్లో మనం VTH పెడతాం. సో ఇక్కడ మనం మెష్ అనాలిసిస్ యూస్ చేద్దాం. I1, సో I1 ఈక్వల్ టు, ఇది కూడా డైరెక్ట్గా వచ్చేస్తుంది, 120 మైనస్ ఇక్కడ 2 volts ఉన్నాయి, వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి కాబట్టి 120 మైనస్ 30, ఇక్కడ సేమ్ కరెంట్ సేమ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో 120 మైనస్ 30. సో ఇక్కడ మనకి ఒకటి పాజిటివ్లో డైరెక్షన్ అవుతుంది, ఇంకోటి మనకి నెగిటివ్లో ఫ్లో అవుతుంది. సో 120 మైనస్ 30 బై రెసిస్టెన్స్ ఏంటి 10 + 5, ఇక్కడ 6, 90/15 6 amperes. సో ఇక్కడ మెష్ అనాలిసిస్ యూస్ చేద్దాం ఈ పార్ట్కి. సో -20 + 10 I1 + VTH ఈక్వల్ టు 0. -20 + 10 I1 ఏంటి 6 amperes + VTH ఈక్వల్ టు 0. సో VTH ఏంటి 60, VTH అనేది 60 వచ్చింది, RTH అనేది 3.33 వచ్చింది, VTH అనేది 60 వచ్చింది. సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా Pmax ఈక్వల్ టు VTH²/4RTH. సో VTH స్క్వేర్ 60² బై 4 × RTH 3.33. సింప్లిఫై చేయండి, మనకి 270.27 వాట్స్ పవర్ కదా, సో వాట్స్ యూనిట్, సో 270.27 వాట్స్. ఇలా మనం మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.